రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాహుబలి తర్వాత అతను తీసిన సినిమాలన్నీ కూడా కొన్ని వందల కోట్ల బడ్జెట్ ఉన్నవే. అందులో అత్యధికంగా ఆదిపురుష్ ఏకంగా 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ తీస్తున్న స్పిరిట్ మూవీకి కూడా అత్యంత భారీ బడ్జెట్ కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న మూవీ స్పిరిట్. ఈ సినిమాను ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్తో హ్యాట్రిక్ కొట్టిన సందీప్ రెడ్డి ప్రభాస్తో మూవీ తీయనున్నాడు అనడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ కెరియర్లో ఆదిపురుష్ 700 కోట్ల బడ్జెట్తో టాప్లో ఉంది. ఆ తర్వాత ఈ మధ్య వచ్చి సంచలన విజయాన్ని సాధించిన కల్కి 2898 AD మూవీని కూడా 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ కెరియర్లో మూడవ అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ స్పిరిట్ నిలవనుంది. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పోలీస్గా కనిపించనుండగా వచ్చే ఏడాది జనవరిలో మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ రెబెల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వసూళ్లు వాటంతటా అవే వస్తాయని భావిస్తున్న నిర్మాతలు అతని సినిమాపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనుకాడడం లేదు. ముఖ్యంగా బాహుబలి 2 మూవీస్ తర్వాత అతను తీసిన సినిమాలన్నీ కూడా అలాంటివే. ఈ రెండింటి తర్వాత వచ్చిన సాహో మూవీని ఏకంగా 350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 310 కోట్లు మాత్రమే వసూలు చేసి నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశా మూవీని 200 కోట్లతో తెరకెక్కించగా ఇది కేవలం 104 కోట్ల వసూళ్లనే రాబట్టింది. ఆదిపురుష్ ఏకంగా 700 కోట్లతో తెరకెక్కిస్తే కేవలం 300 కోట్లనే రాబట్టింది. ఇలా హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వచ్చిన సలార్ మూవీ మాత్రం 270 కోట్లతో తెరకెక్కించగా ఏకంగా 600 కోట్లకి పైగా వసూళ్లను చేసి ప్రభాస్ కి ఊరటన కలిగించింది. ఇక కల్కి 2898 AD గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఈ మూవీని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఏకంగా 1200 కోట్లకి పైగా వసూళ్లను చేసింది. ఇవి కాకుండా ప్రభాస్ రాబోయే సినిమాలలో ఒకటైన రాజాసాబ్ ని కూడా ఏకంగా 400 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇక సలార్, కల్కి 2898 AD సీక్వెల్స్ బడ్జెట్ 1000 కోట్లకు పైనే ఉంటుందని భావిస్తున్నారు. ఇలా ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని పాన్ ఇండియా భారీ బడ్జెట్ స్టార్ గా మారిపోయారు.